కృష్ణ, జై జగన్నాథ్. శ్రీల ప్రభుపాదుల వారు మరియు జగన్నాథ ప్రియ భక్త బృందమైన మీరందరి కృప వల్ల ఇప్పటి వరకు కూడా మనము ఈ జగన్నాథ లీలామృతంలో భాగంగా 3 అద్భుతమైన లీలలను చర్చించుకున్నాము. ఈరోజు మరొక అద్భుతమైన లీలను చర్చించుకోబోతూ ఉన్నాము. ఇది కూడా భక్తజన కోటికి చాలా ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తూ ఈరోజు చర్చను ప్రారంభిస్తూ ఉన్నానండి. ఈ శ్రీక్షేత్ర పూరి జగన్నాథ్ ధామంలో ఒక వృద్ధురాలు నివసించేది. తను పెద్దగా చదువుకోలేదు, విద్యాబుద్ధులేమి తనకు అబ్బలేదు, తనకు చెప్పేవారు కూడా ఎవరూ లేరు. తను అతిథులకు భక్తులకు ప్రసాద సేవ చేస్తూ తన్ను తాను పోషించుకునేది. అయితే తాను జగన్నాథ స్వామిని తన కొడుకులాగా భావించేది. మాతృవాత్సల్యంతో మమకారంతో జగన్నాథ స్వాముల వారికి ప్రతిరోజు కూడా ఎన్నో వంటకాలు చేసి అర్పించేది. తను ఎంత ప్రేమతో ఈ యొక్క వంటకాలన్నింటినీ స్వామికి అర్పించేదంటే, సాక్షాత్తు స్వామి రత్నసింహాసనం మీద నుంచి లేచి శ్రీమందిరం నుంచి పరిగెత్తుకొచ్చి తనకి అర్పించే భోగాన్నంతటినీ కూడా ఎంతో ఆవురావురమంటూ ఉత్సాహంగా తినేవారు. తను కూడా ప్రతిరోజు కూడా స్వామికి వివిధ వంటకాలు వడ్డిస్తూ ఉండేది. ఒకరోజు జగన్నాథ స్వాముల వారు ప్రొద్దున్నే వచ్చేసి, అమ్మా నాకు ఆకలవుతోంది, ఏదైనా ఉంటే పెట్టు అని అడిగారు. ఏదీ లేదు, ఉన్న కాస్త కూరగాయలతో తను కిచిడీ చేసింది. కిచిడీ చేసి వేడిగా స్వాముల వారికి వడ్డించేసింది. అది తిని జగన్నాథ స్వాముల వారు ఎంతో ఆనందపడిపోయి, అమ్మా నాకు ఈ కిచిడీ చాలా నచ్చింది, రేపటి నుంచి కూడా నాకు ఇదే కిచిడీ పెట్టమ్మా, ఇంకేది అవసరం లేదు అన్నారు. అంటే తను సరే నాన్న రేపటి నుంచి నేను నీకు పెడతాను అనింది. రోజు కూడా ప్రొద్దున్నే జగన్నాథ స్వాముల వారు ఇంటికి వచ్చేవారు. స్వామి చాలా తొందరగా వచ్చేవారు. తను ఆ సమయానికి స్నానం చేయకపోయేది, పళ్ళు తోముకోకపోయేది, వంటశాల శుభ్రం చేయడం కూడా తనకు వీలు కాకపోయేది. అయినప్పటికీ కూడా స్వామిని చూడగానే వెంటనే తను కిచిడీ ప్రారంభించేది. ఆ విధంగా తనకి దినచర్యలా మారిపోయింది. స్వామి రాకపోయినా ప్రొద్దున్నే లేచి పళ్ళు తోమకుండా, స్నానం చేయకుండా, ఏ ఇతర ఇంట్లో శుభ్రపరచుకునే ఏ పద్ధతులు అన్ని పక్కన పెట్టేసి కేవలం జగన్నాథుల వారి యొక్క ఆనందం కొరకు ప్రొద్దున్నే వంట చేయడం మొదలుపెట్టేది. అయితే జగన్నాథ స్వాముల వారు కూడా వచ్చి ఉత్సాహంగా తిని ఆనందపడి వెళ్ళిపోయేవారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఒకానొక రోజు ఒక దక్షిణ భారతదేశానికి చెందిన ఒక బ్రాహ్మణ భక్తుడు యొక్క జగన్నాథపురి ధామానికి వచ్చారు. ఆయన ఈ యొక్క వృద్ధురాల ఇంట్లో ప్రసాదం సేవించడానికి అక్కడికి వచ్చి తన యొక్క అలవాట్లు పద్ధతులన్నీ కూడా చూశారు. అయితే తను పళ్ళు తోముకోవట్లేదు, తాను స్నానం చేయట్లేదు, అంతేకాకుండా వంటశాలను శుభ్రపరచట్లేదు. అంతేకాదండి, తను వంట గిన్నెలు కూడా చాలాసార్లు సరిగ్గా కడగట్లేదు. వెంటనే తను నిద్రలేస్తుంది, లేవగానే ఈ యొక్క కిచిడి అనేది ప్రారంభిస్తుంది. అప్పుడు తను అసంతృప్తుడైపోయి, తన ఇంట్లోన నేను రోజు కూడా ప్రసాద సేవనం చేస్తున్నది అని బాధపడిపోయి తన దగ్గరకు వచ్చి చెప్పాను. అమ్మా, మీరు అంతా బాగానే చేస్తున్నారు, బాగుంది, కానీ చాలా చిన్న శుభ్రత నియమాలు కూడా మీరు పట్టించుకోవట్లేదు. అలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మీ ఇంట్లో చాలామంది అతిథులు భోంచేస్తూ ఉన్నారు, అంతేకాకుండా సాక్షాత్తు జగన్నాథ స్వామి వారికి మీరు భోగాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎంత శుభ్రతగా ఉండాలి, ఎంత శుచి నియమాలు పాటించాలి, మడి కట్టుకొని చేయాలి కదా అన్నీ కూడా. అలాంటివేవి పాటించకుండా మీరు ఇలా చేస్తే ఏం బాగుంటుంది? దయచేసి రేపటి నుంచి ప్రొద్దున్న లేవగానే పళ్ళు తోముకోండి, తర్వాత స్నానం చేయండి, శుభ్రమైన బట్టలు కట్టుకోండి, తర్వాత వంటశాలంతా చక్కగా మీరు శుభ్రపరచుకోండి, ఆ తర్వాత గిన్నెలు కూడా కడుక్కొని అప్పుడు మీరు శుచిగా మడి కట్టుకొని జగన్నాథ స్వాముల వారికి భోగాన్ని సిద్ధపరచడానికి ప్రయత్నించండి, అప్పుడు బాగుంటుంది, లేకపోతే స్వామివారికి కూడా ఆగ్రహం వస్తుంది అని చెప్పడంతో తను చాలా బాధపడిపోయింది. సరే, తను జగన్నాథ భక్తులే, తన్ను కూడా ఆనందపరచాలన్న ఉద్దేశంతో మరుసటి రోజు నుంచి నేను చేస్తానండి అని చెప్పింది. మరుసటి రోజు ప్రొద్దున్నే జగన్నాథ స్వామి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చి, అమ్మ ఆకలవుతుంది అన్నారు. అయితే తను, నేను పళ్ళు తోముకుంటున్నాను, కాసేపు ఆగు అనింది. స్వామి వెళ్ళి కాసేపటి తర్వాత మళ్ళీ వచ్చారు. అమ్మ ఏమైంది అని.
తన నాన్న నేను స్నానం చేస్తున్నాను కాసేపు ఆగు అనింది. కాసేపటి తర్వాత స్వామి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి చూస్తే తను వంటశాల శుభ్రపరుస్తోంది. స్వామి ఆగ్రహంతో ఆ పక్కనే ఉన్న దక్షిణ భారతదేశ బ్రాహ్మణ్ణి చూస్తూ ఉన్నాడు. దూరంలోనే ఉండి తను అన్ని చూస్తూ ఉన్నాడు, తను అన్ని చేస్తుందా లేదా అనేది. స్వామి ఓరకంటితో అతను ఆగ్రహంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వామి మళ్ళీ వచ్చి చూశారు. అప్పుడే తను కిచిడి సిద్ధం చేస్తూ ఉంది. సో తను ఈ కిచిడి ప్రసాదాన్ని తింటూ ఉండగా అదే సమయంలో మందిరంలో గంట శబ్దం వినిపించింది. గంట అంటే స్వామివారికి చెప్పని భోగం సమర్పించడానికి ఈ యొక్క ప్రధాన పూజారి మరి ఇతర పాండాలందరూ కూడా గర్భగుడిలోకి వచ్చేస్తారు. దాని ముందు గంట కొడతారు. ఎప్పుడైతే గంట కొట్టారో స్వామివారు వెంటనే ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అయితే అందులో భాగంగా హడావిడిలో ఈ యొక్క కిచిడి అనేది స్వాముల వారి పెదవుల మీద ఉండిపోయింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రధాన పండితులు పాండాలందరూ కూడా గర్భగుడి తలుపులు తెరిచారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మేము ఇంకా ఈ యొక్క భోగాన్ని సమర్పించనే లేదు, స్వామివారి పెదవుల మీద ఈ యొక్క ప్రసాదం ఎలా వచ్చింది అని వాళ్ళు అందరూ నిర్ఘాంతపోయారు. అప్పుడు అందరూ కూడా స్వామిని అడిగారు, స్వామి మీకు మా సేవలు నచ్చట్లేదా? మేము మీకు నచ్చేటట్లు ఈ యొక్క తినుబండారాలు భోగాన్ని సమర్పించట్లేదా? ఇందులో ఏదైనా వెళ్తూ ఉంటే దయచేసి చెప్పండి స్వామి. అంతేకాకుండా ఎవరా అదృష్టవంతులు మీకు భోగాన్ని సమర్పించే ఆ యొక్క మహాభాగ్యానికి నోచుకున్నారు? ఆ కిచిడి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎంతో ప్రేమతో అడిగేసరికి స్వామివారు చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే నా యొక్క ప్రియ భక్తురాలు ఉంటుంది, తను నేను కరామా అని పిలుచుకుంటూ ఉంటాను. ప్రతిరోజు తన దగ్గరికి వెళ్ళి నేను జల్దీ కరామా కిచిడి తొందరగా చేయమ్మా అని నేను అంటూ ఉంటాను. అప్పటి నుంచి తను నేను కరామా అనే పేరుతోనే పిలుచుకుంటూ ఉన్నాను. తను నాకు తల్లి. యశోదమ్మకు ఏమాత్రం తీసిపోని వాత్సల్యం తనకు నా పట్ల ఉంది. తన చేతులతో ఈ యొక్క కిచిడి భోగాన్ని స్వీకరించడం అంటే నాకు మహా ఇష్టం అని చెప్పడంతో పండాలు ఆ ప్రధాన అర్చకులందరూ కూడా చాలా ఆనందపడిపోయి స్వాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత స్వామివారు మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. ఎవరా దక్షిణ భారతదేశ బ్రాహ్మణులు వచ్చి నా తల్లిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? తను నా శుద్ధ భక్తురాలు, నేనంటే తనకు చచ్చేంత ప్రేమ, వల్లమాలిన అభిమానం. తను ఎలాంటి నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు. తను భక్తిలో పరిపూర్ణత్వాన్ని పొందింది, అది నేను స్వయంగా చెప్తూ ఉన్నాను. అలాంటిది తను ఎవరు వచ్చి నా తల్లిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? దయచేసి వెళ్ళి అతనికి వెంటనే చెప్పండి, నా తల్లిని ఇక మీదట ఇబ్బంది పెట్టకూడదని, తనకి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకూడదని స్వామివారు చెప్పడంతో ఈ యొక్క ప్రధాన అర్చకుడు వెంటనే పండాలందరికీ కూడా చెప్పారు, వెళ్ళి అతను ఎవరో కనుక్కోండి అని. ఎప్పుడైతే తను ప్రధాన అర్చకుల వారి వద్దకు వచ్చారో ఆయన స్వయంగా చెప్పారు, స్వాముల వారు మీ పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు అని. అయితే ఆయనకేమీ అర్థం అవ్వలేదు. ఆ పండితుడు అన్నారు, నేను చేసిన అపచారం ఏంటి? ఎవరైనా భక్తులను నేను నిందించానా అని అడిగితే అప్పుడు ఆ ప్రధాన అర్చకుల వారు చెప్పారు, స్వామి స్వయంగా మాకు చెప్పారు, మీరు కరామా మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేస్తున్నారంట. అందులో భాగంగా తనకు సలహాలు సూచనలు ఇవ్వడం స్వామివారికి సుతరాము నచ్చలేదు. స్వామి స్వయంగా తన చేతులతో తింటారు, తనకి మీరు ఇలాంటి సూచనలు ఇక మీదట ఇవ్వకూడదని స్వామివారి యొక్క ఆజ్ఞ అన్నారు. వెంటనే ఆ భక్తుడు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి కరామా ఇంటికి వెళ్ళి తనకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎప్పుడైతే ఇతను సాష్టాంగ నమస్కారం చేశారో కరామా తను చాలా బాధపడిపోయింది. ఇంత గొప్ప బ్రాహ్మణుడు భక్తుడు నాలాంటి అల్పజ్ఞానికి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అని, అయ్యా లేవండి, దయచేసి నేనేం అపచారం చేశాను, ఇలా చేస్తున్నారు మీరు అంటే, లేదమ్మా నీవేమీ అపచారం చేయలేదు, నీవు జగన్నాథుల వారికి తల్లివి, స్వామివారి విషయం చెప్పారంట, నేను నీకు సలహాలు సూచనలు ఇవ్వడం స్వామివారికి నచ్చలేదు. దయచేసి రేపు ప్రొద్దున నుండి కూడా మీరు ప్రొద్దున లేవగానే స్వామివారికి ఎప్పటిలాగా కిచిడి ప్రసాదాన్ని నివేదించండి. మీరు పళ్ళు తోముకోవాల్సిన అవసరం లేదు, స్నానం చేయవలసిన అవసరం లేదు, గిన్నెలు కడగాల్సిన అవసరం లేదు, వంటశాలను శుభ్రపరచవలసిన అవసరం అంతకంటే లేదు, ఏ శుచి నియమాలు ఏమీ లేవు. స్వామివారి ఆజ్ఞ ఏంటంటే మీరు లేవగానే ఆయన కోసం కిచిడి సిద్ధం చేయాలి, ఆయన వచ్చి తినేస్తారు. కాబట్టి దయచేసి మీరు నన్ను క్షమించండి, మీరు నన్ను క్షమించాను అంటేనే నేను మీ కాళ్ళు వదులుతాను అంటూ వచ్చి తన కాళ్ళు పట్టేసుకున్నారు. తను వెంటనే లేవు నాయనా అని తను జగన్నాథ స్వాముల వారికి తనంటే ఎంత అభిమానం అని గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా అశ్రుధారలు కారుస్తూ సరే నాయన ఇక మీదట అలాగే చేస్తాను అనింది. ఈ విధంగా జగన్నాథ స్వాముల వారు మరియు కరామా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం అనేది కొన్ని సంవత్సరాలు కొనసాగింది.
ప్రతిరోజు స్వామివారు తన ఇంటికి వచ్చి కిచిడి సేవించేవారు. తను కూడా స్వామివారికి ఆ కిచిడి ప్రసాదాన్ని నివేదించి అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉండేది. అయితే చాలా వయసు మీరడం వల్ల ఒకానొక రోజు ఈ యొక్క కరామా కూడా కాలం చేసింది. తన శరీరాన్ని వదిలిపెట్టి స్వామివారి యొక్క పరమపదాన్ని వైకుంఠాన్ని చేరింది. ఆ రోజు ప్రధాన అర్చకుల వారు మరియు ఇతర పాండాలతో సహా చెప్పను భోగం అంటే 56 రకాలైన వంటకాల్ని రకరకాల పాత్రల్లో, అంటే అవన్నీ మట్టితో చేసిన కుండల్లో తీసుకొని వచ్చి స్వామివారికి నివేదించేవారు. ఆ రోజు కూడా అలాగే చేశారు. కానీ స్వామివారు దేన్ని ముట్టలేదు, చూడని కూడా చూడట్లేదు. చాలాసార్లు స్వామివారికి నివేదించారు. స్వామి దయచేసి తినండి, మా సేవలో ఏదైనా లోపు ఉంటే చెప్పండి అని అందరూ ఎంతగా వేడుకున్నా సరే, ప్రార్థించినా సరే స్వామివారు ఏమీ మాట్లాడట్లేదు. స్వామివారు అస్సలు ఆ యొక్క భోగాన్ని స్వీకరించట్లేదు. అప్పుడు ఎంతో బాధతో అందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి నివేదించుకున్నారు. అప్పుడు రాజుగారు స్వయంగా తన భార్యతో కలిసి పరిగెత్తుకుని వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఏదైనా అపచారం జరిగిందా, మా సేవలో ఏదైనా లోపాలుంటే దయచేసి విన్నవించండి, మేము వెంటనే వాటిని సరిచేస్తాము అన్నారు. రాజుగారు కూడా చాలాసార్లు ప్రార్థించారు. చాలాసార్లు ప్రార్థించిన తర్వాతకి జగన్నాథ స్వామి వారి కళ్ళ నుండి నీరు కారసాగింది. అది చూసి అందరూ కూడా నిర్ఘాంతపోయారు. స్వామివారు విచారవంతులై ఉండడం అందరూ అర్థం చేసుకున్నారు. చాలాసేపటి తర్వాతకి స్వామివారు పలికారు, ఏం చెప్పమంటారు, నా ప్రియమైన తల్లి కరామా ఇంకా లేదు, తను నా ధామానికి వెళ్ళిపోయింది. నాకు ఎవరు ప్రేమతో ప్రసాదాన్ని పెడతారు రేపటి నుండి, తను లేదన్న మాట నేను జీర్ణించుకోలేకపోతూ ఉన్నాను. ఇన్ని రోజులు కూడా తను మాతృవాత్సల్యంతో, మమకారంతో, ప్రేమతో నన్ను తను కట్టిపడేసింది. రోజు తనింటికి పరిగెత్తుకెళ్ళి ఈ కిచిడి ప్రసాదం తినడం అంటే నాకు మహా ఇష్టం. అలాంటిది ఇప్పుడు తను లేదు. అందుకే నేను చాలా విషన్న వదండై ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ చెప్పని భోగం ఎంతో రుచికరంగా ఉంటుందని మీరందరూ అంటూ ఉన్నారు, కానీ నాకైతే మనసు ఒప్పట్లేదు అని స్వామివారు చిన్న పిల్లాడిలా ఏడ్చారు. అప్పుడు మహారాజు గారు స్వామివారి యొక్క అభిమానాన్ని మరియు ఆ యొక్క కరమ యొక్క మహాభక్తిని అర్థం చేసుకొని తను కూడా అశ్రుధారలు గారుస్తూ, స్వామి తను మహాభాగ్యురాలు, తను ఎంత గొప్పదంటే సాక్షాత్తు మీరు తన్ను యశోదమ్మతో పోల్చి తల్లి అని పిలుస్తూ ఉన్నారు. తన జన్మ ధన్యమైంది. మాకందరికీ కూడా ఈ యొక్క కరమ తల్లి అంతటి గొప్ప భక్తి లేదు, కానీ వీలైనంతగా భక్తి ప్రపత్తులతో చక్కగా మేము కూడా అలాంటి కిచిడియే సిద్ధం చేసి రోజు మీకు చెప్పని భోగాన్ని నివేదించడానికి ముందుగా పెట్టడానికి ప్రయత్నిస్తాము. దయచేసి ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క భోగాన్ని స్వీకరించండి, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు అని ఆయన ప్రాధేయపడటంతో స్వామివారు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క చెప్పని భోగాన్ని సమర్పించే ముందు స్వామివారికి ఈ యొక్క కరామా కిచిడిని నివేదించి, స్వామి ఇది మీ తల్లి కరామా చేసిన కిచిడి, దయచేసి స్వీకరించండి అని దాన్ని మొదట నివేదించి ఆ తర్వాత చెప్పని భోగాన్ని నివేదిస్తారనమాట. కాలక్రమంలో తన్ను కరమాబాయిగా పిలవడం మొదలుపెట్టారు. స్థానికంగా ఈ యొక్క కిచిడి కర్మాబాయి కిచిడిగా పేరు పొందింది. అయితే చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, భగవంతుడు వచ్చి తింటారా అని. దానికి నిలువెత్తు సాక్ష్యం కర్మాబాయి కిచిడి. ప్రేమతో పిలిస్తే భగవంతుడు ఎందుకు రాకుండా ఉంటారండి? అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులే సాక్షాత్తుగా సెలవిచ్చారు, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే ప్రేమతో మీరు పత్రం, ఒక ఆకైనా సరే, పుష్పం ఏదైనా ఏ పువ్వైనా సరే, ఫలం ఏ పండైనా సరే, తోయం నీరైనా సరే, ఏది లేదు మేము పేదవాళ్ళమండి అంటే, సరే కొంచెం నీళ్ళైనా పోయండి సరిపోతుంది, నేను ప్రేమతో ఏది నాకు అర్పించినా దాన్ని నేను స్వీకరిస్తానని స్వాముల వారే సాక్షాత్తు భగవద్గీతలో సెలవిచ్చారు. కాబట్టి మనం స్వాముల వారికి ఏ భోగాన్ని అర్పించినా సరే అందులో అన్నింటికంటే ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మనకు అందులో ప్రేమ ఉందా లేదా. ఉప్పు కారము అన్నీ ఉన్నాయి, కానీ భగవంతుడి పట్ల ప్రేమ అనేది అన్నిటికంటే ముఖ్యమైన పదార్థం. అది ఉంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు స్వామివారు ఖచ్చితంగా దాని భోగాన్ని స్వీకరిస్తారు అని. ఈ విధంగా మనం ఈ యొక్క కర్మాబాయి కిచిడీలో ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాము. భక్తి ఏ విధంగా చేయాలి, భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అనే విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నామండి ఈరోజు.
ఇంతటితో ఈ యొక్క కర్మాబాయి కిచిడి నీళ్ళు మనము ముగిస్తున్నాము. వచ్చే వారము మరో భాగంలో ఖచ్చితంగా మరొక అద్భుతమైన నీళ్ళు మీకోసం తీసుకొస్తామని మాటిస్తూ ఇంతటితో ఈరోజు మనం ముగిస్తున్నామండి. హరే కృష్ణ, జై జగన్నాథ్, శ్రీల ప్రభుపాద్ కి జై.